గంజాయి డ్రగ్స్ నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ ముగిసింది. హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన మీటింగ్ జరిగింది. అయితే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్గా మార్చడంపై చర్చించారు. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై జరిగిన మంత్రుల కమిటీ సమావేశంలో ఐటీ మంత్రి నారా లోకేష్, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్, శ్రీ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి అమరావతి నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, చూస్తూ ఉన్నాము ఏపీలో గంజాయి డ్రగ్స్ నియంత్రణపై సబ్ కమిటీ ముగిసింది. సో ఈ కమిటీలో ఏమేం చర్చించారు? ముఖ్యంగా పేరు మార్చినట్లుగా తెలుస్తోంది. నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరును అయితే చేంజ్ చేశారు. సో ఏంటి, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అప్డేట్స్ ఏమున్నాయి? మనుష మొత్తం మీద చూసుకుంటే నార్కోటిక్ సర్వీస్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలనకు సంబంధించి గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి కూడా హోంమంత్రి అధ్యక్షన ఈ సమావేశం జరిగింది. అలాగే మంత్రి నారా లోకేష్, అలాగే కొల్లు రవీంద్ర, సత్యకుమార్, అలాగే గుమ్మడి సంధ్యారాణితో ఈ కీలకమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేకమైన కీలక అంశాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే నార్కోటిక్ సంబంధించి కూడా ఆ పేరు మార్పుపై కూడా ఉపసంఘం ఒక నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి కూడా ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమై ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఉపసంఘం అయితే భావిస్తూ ఉంది. దీంతో పాటుగా అనేక అంశాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న అటు ఒడిశా, అలాగే ఇటు తమిళనాడు, ఇటు కర్ణాటక, ఇటు తెలంగాణ ఈ రాష్ట్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్కు సంబంధించి డ్రగ్స్ కొంచెం కూడా రాకుండా గంజాయి పూర్తి స్థాయిలో నిర్మూలన చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా అవసరమైతే రానున్న రోజుల్లో ముఖ్యంగా ఏదైతే పక్క రాష్ట్రాలకు సంబంధించి సమీపంలో ఉన్న పక్క రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆ జిల్లా అధికారులతో పాటు ఆ రాష్ట్ర అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీతో సమావేశం అవ్వాలని చెప్పి కూడా కేబినెట్ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ముఖ్యంగా గతంలో తెలంగాణ, ఏపీకి సంబంధించి ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఒక సమావేశం జరిగింది. భవిష్యత్తులో ఒరిస్సా, అలాగే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించి కూడా మరొక సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లోనే ఒక నిర్ణయం అయితే వెలువడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే యాంటీ నార్కోటిక్ ఫేర్స్కు సంబంధించి కూడా ఈగల్గా మార్చాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ సమావేశంలో కీలకంగా ఇదే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే దాదాపుగా యాంటీ నార్కో టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్గా మార్చడంపై పూర్తి స్థాయిలో ఒక కీలకమైన చర్చ అయితే జరిగింది. దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ అయితే ఆమోదం తెలిపింది. కానీ ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ఆమోదం తెలిపిన తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ విధి విధానాలతో పాటు పలు కీలకమైన అంశాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో అనేకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి ఎక్కడా కూడా గంజాయి డ్రగ్స్ అనే పేరు వినపడకుండా ఉండాలి. ఎందుకంటే తద్వారా మహిళలు, బాలికలపై కూడా తనామేనా భేదాభిప్రాయం లేకుండా కూడా ఇష్టానుసారంగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. అలాగే క్రైమ్ రేట్ కూడా ఇష్టానుసారంగా పెరిగిపోతున్న నేపథ్యంలో క్రైమ్ రేట్ కట్టడి జరగాలంటే డ్రగ్స్, గంజాయిని ఏపీలో పూర్తి స్థాయిలో నిర్మూలించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తాం. దానికి సంబంధించి ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు మోనిషా. సో ఎవరెవరు పాల్గొన్నారు? చాలా మంది ఆఫీసర్స్ పాల్గొన్నారు, మంత్రులు కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. సో ఎవరెవరు పాల్గొన్నారు ఈ మీటింగ్లో? ముందు ఎలా ఉండబోతుంది? శివ, రైట్ మోనిషా, మొత్తం మీద చూసుకుంటే ఈ సమావేశానికి సంబంధించి కూడా మంత్రులు హోంమంత్రి అనిత, విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, అలాగే మైనింగ్స్ మద్యం శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణితో పాటు ఆ శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు, అలాగే ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి మొత్తం దాదాపుగా 20 మందితో కూడుకున్న ఈ కీలకమైన నేతలు, మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే రానున్న రోజుల్లో దీనికి నియంత్రణకు సంబంధించి ఏ శాఖ ఏ మేరకు పనిచేయాలి, ఏ శాఖ ప్రాతినిధ్యం ఎంతవరకు కనిపిస్తూ ఉంది, దానికి సంబంధించి నిర్మూలనకు సంబంధించి ఆ శాఖ తీసుకోవాల్సిన చర్యలేంటి అనే విధి విధానాలను కూడా నెక్స్ట్ జరగబోయే సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి. ఈలోపు విధి విధానాలన్నీ తయారు చేసుకొని రావాలని చెప్పి కూడా కేబినెట్ ఉపసంఘం ఒక అంశాన్ని అయితే లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. రానున్న నెల రోజులు అంటే మళ్ళీ డిసెంబర్ చివరి నాటికి కానీ జనవరి మొదటి వారంలో కానీ మరోసారి ఈ సమావేశం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పుడు సమావేశానికి సంబంధించి నార్కోటిక్ సంబంధించి పేరు మార్పుకు సంబంధించి ఈగల్గా ఏదైతే పేరు ఉందో ఆ పేరుని అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు మిగిలిన అంశాలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.